మంద పలసగా ఉంది ఈరోజు ఎందుకు? పానీ లేడు. సతీష్ హలో రైట్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఏ వచ్చిన వరకు మనం పోయిన వారం ధ్యానించాము గుర్తుందా? 12వ అధ్యాయము 45వ వచనం మత్తయి సువార్త. అంతేగా? ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను అధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతి అయిన దేవ, ఆత్మస్వరూపి, సర్వసృష్టిని కలిగించి అందులో మాకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో ఇప్పటి వరకు కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా మేము బ్రతకటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మత్తయి సువార్తలోని అనేకమైన విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా అనేకమైన సంగతులు మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఈరోజు కూడా మరికొన్ని వచనాలను మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని పరమార్థాన్ని అదే పరిశుద్ధాత్మ సహాయముతో ఆలోచించి ధ్యానించి సత్యాన్ని గ్రహించే అవకాశాన్ని మాకు కల్పించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనం వరకు మనం గడిచిన వారం ధ్యానం చేసాం. 46వ వచనం నుండి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నన్ను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జనసమూహాలతో మాట్లాడుతున్నాడు. అంటే మీటింగ్లో ఉన్నాడు, అంతేనా? మీటింగ్లో ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరులు, యేసుక్రీస్తు వారికి సహోదరులు ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు వారిని యోసేపు గారు ప్రదానం చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన. అప్పుడు ఆయన విడిచిపెట్టాలనుకుంటే ఆయన దేవదూత ద్వారా హెచ్చరింపబడి స్వప్నంలో ఆమెను చేర్చుకుంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు జన్మిస్తారు. జన్మించిన తర్వాత మరియమ్మ గారు యోసేపు గారు భార్యాభర్తలుగా మామూలుగా అందరిలాగానే కలుసుకొని పిల్లలను కంటారు. ఆ పిల్లలే యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టినవారు. మనకి యేసుక్రీస్తు వారి సహోదరులు సహోదరులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నట్టుగా 13వ అధ్యాయంలో తర్వాత వస్తుంది. కాబట్టి వాళ్ళు వచ్చారు ఎక్కడికి యేసుక్రీస్తు వారి జనసమూహంతో మీటింగ్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఇదిగో మీ సహోదరులు నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు అని చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మీటింగ్లో ఉన్నాం. ఎవరైనా మనవాళ్ళు వచ్చి
నీతో మాట్లాడాలి అని గేటు బయట ఉన్నారనుకో, ఏం చేస్తాం మనం? మీటింగు ఏమేమి చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అది తీసి పక్కన పెట్టి తొంగలో దొక్కేసి అర్జెంటుగా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడతారా లేదా? అందరూ మాట్లాడతారు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఇంపార్టెంట్ విషయంలో ఉన్నాను, ఎవరితో మాట్లాడను అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పటం చూసారా మీరు? చెప్పాలి. నేనైతే అంతే చేస్తాను. ఫోన్ వస్తే మాట్లాడుకుంటారు, ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. ప్రార్థనలో కూడా ఆ రోజుల్లో ఫోన్ లేవు కాబట్టి బతికిపోయారు. ఇప్పుడు ఫోన్ వస్తే వెళ్ళిపోతారు, ఫోన్ చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు ప్రార్థనలో కూర్చొని. ఎవరైనా బంధువులు వస్తే వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. అదేంటంటే, నీ కన్నబిడ్డలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బంధువులైనా ఇక్కడ వాక్యానుసారంగా బతకపోతే వాళ్ళు నీతో పాటు పరలోకం రారు. నీకు అర్థమైందా? పరలోకం వచ్చే వాళ్ళతోనే మన సంబంధం ఉండాలి ఎక్కువగా. అలాని భర్తను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టమని కాదు. ముఖ్యంగా ఎవరితో ఉండాలి ఎక్కువ సమయం అంటే, వాక్యానుసారంగా ఉన్న వాళ్ళతో మనం కలిసి ఉండాలి. వాక్యానుసారంగా లేని వాళ్ళతో తర్వాత కలిసి ఉండవచ్చు. రక్త సంబంధులు కానీ, భార్యాభర్తలు, పిల్లలు. మనం ప్రాధాన్యత దేనికి ఇస్తాం సహజంగా? చెప్పండి, ఎవరికి ఇస్తాం? రక్త సంబంధానికి ఇస్తాం, తర్వాత బంధువులకి ఇస్తాం కదా. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు నేర్పిస్తుంది ఏంటంటే, తోడబుట్టిన వాళ్ళు ఒకే కడుపులో నుంచి వచ్చారు. కాకపోతే ఈయన వివాహం కాకమునుపు కన్యగర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన ఈయన జన్మించాడు. తర్వాత యోసేపు మరియమ్మల గారు కాపురం చేస్తే పుట్టారు మిగతా వాళ్ళు. ఎటైనా అదే కడుపులో నుంచి వచ్చారు. అంటే సొంత తమ్ముళ్ళు, సొంత చెల్లెళ్ళు, సొంత తల్లి వాళ్ళు వచ్చి ఏం అవసరం వచ్చిందో ఆయనతో మరి చూడండి. ఆయన మీటింగ్లో ఉన్నాడు, ఆయన ఏమి సంపాదించట్లేదు. అప్పటి వరకు 30 ఏళ్ళు వయసు వచ్చే వరకు యేసుక్రీస్తు వారు తండ్రికి సహకారిగా వాళ్ళ యొక్క ఆధీనంలో వాళ్ళకి లోబడి ఎదిగాడు అని ఉంటుంది మనకు లూకా సువార్తలో. 30వ ఏట ఆయన వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడి నుంచి పరిచర్య స్టార్ట్ చేశాడు. అంటే ఈయన వలన వాళ్ళకి మరి ఏ అవసరం వచ్చిందో యేసుక్రీస్తు వారితో తల్లి సహోదరులు అందరూ కలిసి వచ్చారంటే ఏదో ఆర్థిక సమస్య వచ్చి ఉండుండొచ్చు బహుశా నేను అనుకుంటాం. ఎందుకంటే యోసేపు గారి ప్రస్తావన మళ్ళా మనకి ఇంకెక్కడా కనపడదు. ఆ మరియమ్మను చేర్చుకోవటం ఆ సందర్భం తప్ప ఇంకెక్కడా మనకు బైబిల్లో యోసేపు గారు బతుకున్నట్టు కానీ, ఉంటే ఆయన చేసిన కార్యాలు కానీ మనకి ఎక్కడ కనపడవు. అంటే ఇప్పుడు కుటుంబ భారం యేసుక్రీస్తు వారి మీద పడిందేమో ఒకవేళ. కాబట్టి ఆయన అవసరత ఏదో ఉంది. అందుకని మరియమ్మ గారు సహోదరులు వచ్చారు. వచ్చి నీతో మాట్లాడాలి అని గేట్లో ఉన్న వ్యక్తితో మాట్లాడితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అందుకైన 47వ వచనం, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవని నువ్వు వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. 48, అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, ఏమంటే ఆ మాట అనగానే మరియమ్మ గారి ఇంటి ఏమనుకుంటుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మీ అమ్మగారు వచ్చారు నేను పిలుస్తా అంటే ఎవరమ్మా అమ్మ అంటే ఈయనకు వెంటలన్నా వచ్చింది అనుకోవాలి, లేకపోతే ఈమె కొడుకు కాదా ఈయన అనే డౌట్ అన్నా రావాలి. ఇది తీసుకొని ముస్లిం సహోదరులు కూడా వెటకారం చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో. అంటే ఆయన మరియమ్మకు పుట్టలేదన్నమాట. ఎవరు నా తల్లి అంటున్నాడంటే ఆయన మరియమ్మకు పుట్టలేదు అనే ఒక పుకారు ఉంది. ఎవరు నా తల్లి, నా సహోదరులు ఎవరు? ఆ మాట అనగానే అందరికీ ఫీజులు పోతాయి కదా. వాళ్ళింట్లోనే పెరిగాడు ఇప్పటిదాకా యోసేపు కుమారుడు కాడ. ఇతని సోదరులు సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారని 13వ అధ్యాయంలో 51వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 53, 54, 55 చూద్దాం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి,
ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? వడ్లవాడు అంటే కార్పెంటరు, వడ్రంగివాడు అని అర్థం. వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అంటే యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళ పేర్లు, ఒక ఆయన పేరు యాకోబు, ఇంకొక ఆయన పేరు యోసేపు, సీమోను, యోధా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ అంటే 2 కంటే ఎక్కువే చెల్లెళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు వారికి కదా. వీళ్ళంతా మనతో పాటే ఉన్నారు కదా. మరి ఇంతమంది వీళ్ళు మనతో ఉంటే ఈయనేంటి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అంటున్నాడంటే సామాన్యులకి అది అర్థం కాదు. ఈయనేదో వాళ్ళతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ కిందకు వచ్చేలకి మంచి క్లారిటీ ఇచ్చాడు. 49 ఇదిగో నా తల్లియు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, నిజంగా ఒక గర్భాన్ని పొడుచుకొని పుట్టిన సహోదరులు సహోదరులు తల్లి వస్తే ఇప్పుడు వాళ్ళెవరు అని ప్రశ్నేసి ఇటు శిష్యుల వైపు చేయి చాపి, ఇప్పుడు శిష్యుల్లో ఎవరెవరున్నారు? స్త్రీలు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించిన వాళ్ళు చాలా జనసమూహం ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ప్లస్ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళ వైపు చేయి చాపి, శిష్యుల వైపు అనగానే కేవలం ఆ 12 మంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే పైన వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, అంటే అక్కడ చాలామంది జనసమూహం ఉన్నారు. వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు అంటే స్త్రీలు ఉన్నారా? శిష్యుల వైపు చేయి చాపండి, అక్కడ ఇదిగో నా తల్లియు అంటే అక్కడ స్త్రీలు ఉన్నారా? తల్లి వయసు కలిగిన స్త్రీలు ఉన్నారు. ఇదిగో నా సహోదరులు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పాను. అంటే యవ్వనస్తులైన స్త్రీలు ఉన్నారు, వృద్ధులైన స్త్రీలు ఉన్నారు, ప్లస్ పురుషులు చాలామంది ఉన్నారు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే దేవుని చిత్త ప్రకారంగా బతికున్నవాడే వెళతాడు. ఇప్పుడు నాతో పాటు పరలోకం వచ్చేది ఎవరంట? అంటే యేసుక్రీస్తుని వెంబడించేవారే. యేసుక్రీస్తు వారి చెప్పిన మాటలు, దేవుడిచ్చిన మాటల్ని పాటించేవారే నాతో పాటు పరలోకానికి వస్తారు. ఇప్పుడు ఇక్కడ తల్లిగా మరియమ్మ గారు ఉన్న వాక్యానుసారంగా బతకలేదనుకో, ఏమైంది? పరలోకం రాదు. యేసుక్రీస్తు వారి కన్న తల్లి కడుపునే స్వయానా పుట్టిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయినా సరే ఏమవుతారు? వాక్యానుసారంగా బతకపోతే పరలోకం రారు. అంటే పరలోకం వచ్చేవారే నా బంధువులు. ఒక మాటలో చెబితే పరలోకం రాకుండా నా రక్త సంబంధులైనా సరే వాళ్ళు నరకానికి పోయేవాళ్ళు అయితే నా వాళ్ళు కాదు. అంటే యేసుక్రీస్తు వారి మనసు మనకు అర్థమైతే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? ఇప్పుడు మనం వాక్యానుసారంగా బతుకుతున్న ఆత్మ సంబంధులే మన దగ్గర వాళ్ళు. రక్త సంబంధులైనా వాళ్ళు ఎంత జిగిరి దోస్తులైనా వారు వాక్యానుసారంగా బతకపోతే వాళ్ళు పరాయోళ్ళు. మన లెక్కలో ఏంటంటే మన బంధువులు, మన రక్త సంబంధులు, మన ఇంటి పేరుటోళ్ళు, మన వాళ్ళే మనోళ్ళు, మన కులం వాళ్ళే మనోళ్ళు అనుకుంటాం. అడు నరకానికి వెళ్ళేవాడైనా మనోడు అనుకుంటాం కదా. ఎవడు మనవాడు, ఎవడు పరాయివాడు? చెప్పండి. మనవాడెవడు, పరాయివాడెవడు? భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, చెల్లి అయినా, పిల్లలైనా, రక్త సంబంధులైనా, అన్నదమ్ములు ఎవరైనా వాక్యానుసారంగా బతకపోతే మనం బతుకుతున్నప్పుడు వాళ్ళు మనవాళ్ళు. మనం కూడా వాక్యానుసారంగా బతకలేదనుకో, వాళ్ళు మనం ఒకటే, దొందే. అర్థమైందా? మనం కూడా వాళ్ళతో పాటు ఏమవుతాం? అప్పుడు వాళ్ళు వచ్చి అడిగాను అనుకో, వెంటనే మనం వెళ్ళిపోతాం, ఎందుకంటే మన బ్యాచే కదా. కానీ యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అంటున్నాడంటే వాక్యానుసారంగా బతికినోళ్ళే నాతో పాటు అక్కడికి వస్తారు. అక్కడికి రానోడు 20, 30, 70 సంవత్సరాలు నేను బతికేవాడితో నాకేంటి సంబంధం అంటున్నాడు. ఈ భావం మనకు అర్థమైతే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి, ఎవరితో ఎక్కువగా గడపాలి? చెప్పండి. ఆత్మ సంబంధులతో
ఎక్కువ కడుగుతాం. మనం ఆత్మ సంబంధులు వదులుకుంటాం రక్త సంబంధాల కోసం. రక్త సంబంధులు ఫంక్షన్ అయితే, రక్త సంబంధం చచ్చిపోతే ఈ ఈ ఆత్మ సంబంధమైన ఈ బంధాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది ఒక దౌర్భాగ్యం. అంటే వాక్యం సరిగ్గా అర్థమైతే ఈ పనులు ఎవరు చేయరు. అది 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది. ఇక 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. అంటే ఖాళీగా ఉండడు. టైం దొరికితే ఎక్కడో చోటకి వెళ్తాడు. ఆయన పలానా చోట ఉన్నాడనే వార్త రాగానే జనం ఏం చేస్తారు? సినిమా యాక్టర్ పలానా ఆయన వచ్చాడంటే ఎందుకు వెళ్తారు? చూడటానికి వెళ్తారు అంతే. కానీ యేసుక్రీస్తు వారు పలానా చోట ఉన్నాడంటే ఎందుకు వెళ్తారు చెప్పండి? స్వస్థతలు చేస్తాడు, ఆహారం ఫ్రీగా పెడతాడు. రాజకీయ నాయకుడు ఫలానా చోట ఉన్నాడు అనగానే ఆయన ఏదో మనకి ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆయన ఫాలో అవుతారు కదా. సినిమా యాక్టర్ ఏమీ ఇవ్వకపోయినా వాడి కోసం ఏదైనా చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకుంటారు, నాలుగు కోసుకుంటారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు. ఎవడో హీరో తమిళనాడేనా, విజయ్ గారు, ఆయన వస్తున్నాడని అభిమానులు విపరీతంగా పోగైపోయి తొక్కేసలాట్లో ఎంత 40 మందో 41 మందో చచ్చిపోయారంట. ఏమెత్తాడు ఆయన? ఆడి కోసం వీళ్ళు వెళ్ళి భార్య పిల్లల్ని అనాథాలు చేసి చచ్చిపోవటం ఎందుకు? అందులో పిల్లలు కూడా ఉన్నారంట. యేసుక్రీస్తు వారు వస్తున్నాడని చెప్పగానే జనసమూహం విపరీతంగా పోగయ్యారు. ఎక్కడ కూర్చున్నాడంట ఆయన? వెళ్ళి దోణి సముద్ర తీరమున కూర్చుండి, బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. అంటే ఎందుకు వెళ్ళాడు అక్కడికి, సముద్ర తీరానికి? అంటే నేను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జనం వస్తారు, జనానికి రాజ్యస్వార్త ప్రకటించాలి. ఆయన ఉద్దేశం ఏంటి? రాజ్యస్వార్త. దేవుడు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు నా ద్వారా, ఆ రాజ్యం రాబోతుంది, మీరు అందులో ప్రవేశించండి, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించడానికి ఆయన ఉన్న కాలం అంతా గడిపేశాడు. కాబట్టి ఒకనొక రోజు ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి సముద్ర తీరాన కూర్చుని ఉండగానే జనాలందరూ వచ్చారు. జనాల్లో కలిసిపోతే చెప్పడం కుదరదు కాబట్టి సపరేట్గా సముద్రంలో ఒక నావ మీద, అంటే ఒక పడవ మీద కూర్చొని కొంచెం లోపలికి మళ్ళించాడు పడవని. జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎలా చెప్పాడు? ఉపమానము అంటే అర్థం తెలుసా? ఉపమానం, ఉపమా కాదు. చెప్పండి, ఉపమానం అంటే చెప్పాలి. తెలిసిన సంగతులు, కనపడే వస్తువులు, మనకు తెలిసిన విషయాలను చూపిస్తూ తెలియని విషయాలను నేర్పించటం. పిల్లలకి యాపిల్ తెలుసు, ఏ తెలియదు కదా. ఏ నేర్పించాలంటే ఏం చూపించాలి? యాపిల్ చూపించాలి. అమ్మ తెలుసు, ఆ తెలియదు. ఆ అనే మొదటి అక్షరం ఆరు నేర్పించాలంటే ఏం చూపించాలి? అమ్మ తెలుసు కాబట్టి అమ్మ బొమ్మ చూపిస్తాడు. అంటే తెలిసిన సందర్భాన్ని బట్టి తెలిసిన వస్తువుల్ని, తెలిసిన విషయాల్ని చూపిస్తూ తెలియని విషయాలు నేర్పించటమే ఉపమానం. ఇది యేసుక్రీస్తు వారు చక్కగా ఉపమానాలతో చెప్పాడు. అందులో మళ్ళీ మరొక రహస్యం ఉంది. ఉపమానాలతో చెప్పినా అర్థం కాని విధంగా కూడా చెప్పారు. అంటే వాళ్ళు అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోయినాయి కాబట్టి. మనం చాలా సందర్భాల్లో వాక్యం పబ్లిక్గా మాట్లాడుతున్నాం, మైక్లో కూడా వినపడుతుంది, పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాం. తెలుగే కదా, అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాం. కానీ చాలామందికి వాక్యం అర్థం కాదు. తెలుసా లేదా? మీకే అర్థం కాదు చాలామందికి. బయట వాళ్ళ సంగతి ఎందుకు? చెప్పింది తెలుగే, వాక్యమే, కానీ విషయం అర్థం కాదు. అంటే మీ మనోనేత్రాలు మూసుకుపోయినాయి అని అర్థం. నిజం. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో అప్పుడు ఉన్న ప్రజలకు ఒక శాపం ఉంది.
యెషయా గారి కాలంలో దేవుడు ఒక శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఉపమానంలో చెబుతున్నా వాళ్ళకి అర్థం కాదు. చదువుదాం కిందకి. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళిన, అంటే రైతు, పొలము, విత్తనం, ఇది అందరికీ తెలుసు కదా. విత్తనాలు వాళ్ళు మనలాగా ట్రాక్టర్లతో అలా మనుషులు విత్తుకుంటూ పోయేవాళ్ళు కదా, ఇలా చల్లుకుంటూ వెళ్ళేవాళ్ళు అంట ఆ కాలంలో. విత్తనాలు పొలాలు ఏం చేస్తారు, చల్లుకుంటూ వెళ్ళిపోతారు. అది వాళ్ళ పద్ధతి. అప్పుడు విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. విత్తుతూ ఉండగానే కొన్ని విత్తనాలు ఎలా పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. త్రోవలో కూడా పడలే, త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి, త్రోవ పక్కన. ఏం చేసినాయి, పక్షులు వచ్చేసి వెంటనే మింగేసినాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అంటే పైన మట్టి ఉంది, లోపలికి వెళ్ళేసరికి రాయి ఉంది. ఇంకా రాయిని చీల్చుకొని వేళ్ళు వెళ్ళలేవు కాబట్టి ఆ మన్నున్న వరకు మొక్క ఎదిగింది. సూర్యుడు ఉదయించి బాగా ఎండ తగలగానే ఆ మొక్క ఏమైపోయింది, ఏ వేరు లేదుగా అడుగుని తన్నుకొని స్థిరపడటానికి. కాబట్టి ఆ మొక్క ఏమైపోయింది, ఎండిపోయింది. మొదటి విత్తనమేమో పడగానే పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. రెండో విత్తనం చాలా మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి. రాయి మీద కొద్దిగా మన్ను, ఆ మన్ను మీద పడ్డాయి కాబట్టి మన్ను ఉన్నంత వరకు సారం ఉంది కాబట్టి కొద్దిగా ఎదిగింది. ఎండ తగలగానే మాడిపోయింది. మూడో విత్తనం, మూడో రకమైన విత్తనాలు కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. మనం పెంచే చెట్లు బాగా ఎదుగుతాయా, ఏమి అసలు నీరు పోయం, ఏం చేయం, కంచేయం, పిచ్చి చెట్లు బాగా ఎదుగుతాయా. పిచ్చి చెట్లు మనం ఏమీ సేద్యం చేయక్కర్లేదు, తెగ ఎదిగిపోతాయి, పచ్చగా ఉంటాయి. అంటే మనం విత్తిన విత్తనం కంటే ముళ్ళ చెట్లు బాగా త్వరగా ఎదుగుతాయి. కాబట్టి ఇది ఎదిగింది, కింద నేల ఉంది, వేరుంది, సారం ఉంది, అంతా బాగానే ఉంది. కానీ వీటికంటే ఫాస్ట్గా ముళ్ళ చెట్లు ఎదిగి ఏమైనాయి, ఈ ఎదిగే మొక్క నలిచేసినాయి. ఇంక ఇది ఎతగట్ల, ఎందుకు చుట్టూ ముళ్ళ చెట్లు గుబురులో ఉండిపోయింది. నాలుగో రకం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఎందుకన్నాడు ఈ మాట? చెవులు అందరికి ఉన్నాయా, వినపడుతుందా? చెప్పండి, చెవులు అందరికి ఉన్నాయి, వినపడుతుందా? మళ్ళీ అడుగుతున్నా, వినపడుతుందా? ఏం వినపడుతుంది? ఉపమానం చెప్పిన విషయం 4 రకాల విత్తనాలు. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనాలు, పక్షులు వచ్చి ఎత్తుపోయినాయి. 2 మన్నులేని కాదు, చాలా మన్నులేని, చాలా మన్నులేని రాతి నేల మీద పట్టడం వల్ల అది వేరు తన్నకపోవటం వల్ల ఎండొచ్చేలకి ఎండిపోయినాయి. మూడో రకం ముళ్ళ పొదల్లో పడినాయి కాబట్టి ఈ మొక్క అయితే ఎదుగుతుంది, కింద వేరు కూడా తంతుంది. కానీ వీటికంటే ఫాస్ట్గా ముళ్ళ పొదలు ఎదిగి ఎదిగే మొక్కను ఏం చేసినాయి, అణిచివేసినాయి. నాలుగోది మంచి నేల పడింది, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. ఈ మాటలు చెప్పి చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? చెవులు అందరికీ ఉన్నాయి, కానీ చెవి ద్వారా హృదయములో చేర్చుకునేవాడికి అర్థమవుద్ది. బయట చెవితో విని వదిలేస్తే ఏమీ అర్థం కాదు, అంతే. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇంకా కింద చదువుదాం. 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే ఉపమానంతో మాట్లాడటం వారికి అర్థం కాకుండా ఉండటానికా, అర్థం అవటానికా? చెప్పాలి, అర్థం అవటానికే కదా. ఇప్పుడు తెలియని విషయం తెలిసిన సందర్భాలు, తెలిసిన వస్తువులు, తెలిసిన పనిని చూపిస్తూ చెప్పాడంటే అర్థం అవటానికి కదా. యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల
గొర్రెపిల్ల అంటే ఆ స్వభావం ఎలా ఉంటుందో మనకు కనపడే గొర్రెను చూపించి ఇలాంటి లక్షణం యేసుక్రీస్తు వారిలో ఉందని చెప్పటం ఉపమానం. అది అర్థమైందా? అలాగే అర్థం అవటానికే ఉపమానంగా చెప్పాడు. కానీ ఏమన్నాడు? మీకు అనుగ్రహించబడినవి కానీ వారికి అనుగ్రహించబడలేదు అంటే అర్థమయ్యే విధంగా చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అందుకే చెవులు గలవాడు వినుగాక ఎందుకన్నాడంటే తెలుగులోనే మాట్లాడుతున్నాం, అందరికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ప్రజెంట్ మన కళ్ళ ముందు జరుగుతుందా లేదు? ఇది వాక్యం వింటున్నారా? మైక్లో పెద్ద శబ్దంతో వెళుతుంది, కానీ అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాడికి చెవి ఉంది కానీ చెవిని దానికి ఇవ్వడు, మనసు పెట్టడు, హృదయంలో చేర్చుకోడు. కాబట్టి తెలుగులో చెప్పినా అర్థం కాదు. అదే బూతులు అనుకో, చెప్పండి, ఎవరైనా నేర్పించాలా? బూతులు నేర్పే పాఠశాల ఏమైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ వస్తాయా? దానికి దురద చెవులు కాబట్టి బాగా వింటాడు. మెల్లిగా వినపడిన వాడికి అర్థమైపోద్ది కదా. తిట్లు అంతే, ఎక్కడ వింటాడో ఒకసారి వింటే చాలు 100 సార్లు విన్నట్టే తప్పులు బూతులు. వాక్యం 100 సార్లు విన్నా ఒక్కసారి కూడా మనకు గుర్తుండదు కదా. బట్టి నేర్పించాలి పిల్లలకు. సండే స్కూల్ నేర్పించాలంటే అదే బయటికి వెళ్ళి బూతులు నేర్చుకొని రారా, లేదా సినిమా డైలాగ్ నేర్చుకొని రమ్మంటే ఒకసారి వింటే చాలు, వెంటనే వచ్చేసింది. చెవులు గలవాడు వినుగా కంటే అర్థమయ్యటానికే చెప్పాడు, కానీ అర్థం కాదు. ఉపమాన రీతిగా చెప్పటంలో 2 కనపడుతున్నాయి. ఒకటి, తెలియని విషయాలు తెలిసే వస్తువులను చూపించి చెప్పినా వాళ్ళకి అర్థం అవుతాయి అనే ఉద్దేశంతోనే చెప్పాడు, కానీ అయినా వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా ఉండటానికి అలా చెప్పాను అన్నాడు. మీకు అర్థమైందా? కోడి మీదో కుక్క మీదో పెట్టి తిడతాం. ఆ పక్కింటి వాళ్ళకి మనకి విరోధం ఉందన్న విషయం తెలియనోడికి ఏమనిపించింది చెప్పండి? కుక్కని తిట్టింది, కోడిని తిట్టింది కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకి మనకి విరోధం ఉందని తెలిసినోడికి ఏమర్థమైంది? చూసావా, కుక్క మీదో కోడి మీదో వంకబెట్టి పలానామని తిడుతుందని క్లియర్గా అర్థమైపోద్ది. అంటే జరిగిన సందర్భం ఒకటే, కానీ తెలియని వాడికేమో కుక్కనో కోడినో తిట్టింది కదా అనుకుంటాడు. తెలిసిన వాడికి పలానామని తిట్టింది, వంక కుక్కది వంక కోడిది అనుకుంటాడు. అలాగే ఉపమానంతో చెప్పినా అర్థం కాలేదంటే వాళ్ళ హృదయం దేవుని వైపు లేదు, వాళ్ళు శాపగ్రస్తులై ఉన్నారు. ఇంకా వారికి అనుగ్రహింపబడలేదు అన్నాడు. అని కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియూ చూడరు. అది తర్వాత చూద్దాం. 12వ వచనం. ఇంకా కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే అర్థం ఏంటి? ఉన్నవాడికే బాగా ఇస్తాడు, లేనోడికి అసలు ఏమీ ఇవ్వడు. అంతేనా? కలిగిన వానికి అంటే వాక్యాన్ని చేర్చుకొని వాక్యానుసారంగా వాడు అభివృద్ధి చెందిన వాడికే పరలోకం ఇవ్వబడును. ఇవ్వబడినంటే బాగా వాక్యం నేర్చుకుంటున్న వాడికి ఇంకా బాగా నేర్పిస్తానని అది కాదు. కలిగిన వానికే ఇవ్వబడినంటే వాక్యాన్ని కలిగి ఉన్న వాడికే పరలోకం ఇవ్వబడును. వాక్యం లేని వాడికి ఆడి దగ్గర ఉన్న మొత్తం శక్తి సామర్థ్యాలు మొత్తం తీసేసుకుంటాడు దేవుడు. ఇక్కడికంటే మనకి ఒకసారి లూకాసు వార్త చూడండి, 8వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి జాగ్రత్త చదవండి. అది కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. విని కలిగి ఉన్నవా నీకు పరలోకం వచ్చింది, విని కలిగి లేవా, వాక్యానుసారంగా బతకలేదా, నాకు అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఏం ప్రాబ్లం లేదని ఎన్నో కలిగి ఉంటాయి. చూసావా, నీకు దేవుడిస్తేనే అవన్నీ కలిగి ఉన్నాయి. ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, పదవి కానీ, ఏదైనా ఇవి కలిగినవి నావి అని అనుకుంటావు. చూసావా,
అవి కూడా తీసేస్తాడు, ఒక్క క్షణంలో పాతాళానికి పంపుతాడు. ఇక్కడ క్లారిటీగా చెప్పారు లోకా గారు, కలిగినవి అని. అది చదవండి, తనకు కలిగినదని అనుకున్నది కూడా. అంటే ఏమనుకుంటున్నాడు వాడు? నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం ప్రాబ్లం అని అనుకుంటున్నాడు. అది కూడా తీసేస్తాడరా, నీకేమీ మిగలతో, ఎట్లొచ్చావో అంతకంటే హీనంగా నరకానికి జారిపోతావు అని అర్థం. అనుకున్నది కూడా నాకు ఉంది, నేను కలిగినోడిని, ఉన్నవాడిని, పదవి ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఇక నాకు ఏమీ డోకా లేదు అనుకుంటున్నది కూడా వాడి యొద్ద నుంచి తీసేస్తాడు. అంటే వాక్యం గట్టిగా పట్టుకోండి, మీరు ఏం వింటున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే అర్థం ఏంటి? విన్నది జాగ్రత్తగా చూసి కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. వాక్యానుసారంగా కలిగి ఉంటే నువ్వు కలిగి ఉన్న లోకానికి, శాశ్వతంగా ఉండే మహాలోకానికి వెళ్ళిపోతావు. లేదు నాకు అన్నీ ఉన్నాయి, లోకంలో బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, మా బెల్ట్ పెద్దది, మా వంశం పెద్దది, నాకు డబ్బు ఉంది, ఇంకా నాకు డోకా లేదు అనుకుంటున్నావా, ఉన్నది మొత్తం నీ దగ్గర నుంచి ఊడ్చి ఒంటరిగా కటిక చీకటి గల బెలంలోకి పంపుతాడు. అది చెప్పాడు, అది కూడా వాళ్ళకి అర్థం కాల అని. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను. అంటే మీకు ఇది అర్థమైందా? మీరు చూస్తున్నారా? చూస్తున్నారు కానీ కళ్ళతో చూడరు అంటున్నాడు, చెవులతో వింటున్నారు కానీ వినరు అంటున్నాడు. ఇది ఎలా కుదిరింది? అర్థమవుతుందా లేదా? చూస్తూ చూడరు అంటున్నాడు, వింటూ వినరు. ఇది కుదిరిద్దా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, అందరూ అన్నీ చూస్తున్నామా? చూస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత రేపు అడుగుతా, ఇప్పుడు లెక్క పెట్టబాకండి, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారని అడిగాను అనుకోండి. కళ్ళతో చూశారు, అందరినీ చూశారు కానీ చెప్పలేరు కదా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విన్నారు కానీ వినలేదంటా నేను. ఎందుకు? రేపు అడుగుతా ఏం చెప్పాను, చెప్పగలరా? అంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తేనే చూచినవన్నీ గుర్తుపెట్టుకుంటాం. పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తేనే, అంటే మనసంతా పెడితేనే విన్నదంతా గుర్తుంటుంది. అందుకే దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలా ఆరాధించమన్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఎన్నో ఉన్నాయి. అంటే అన్నిట్లో పూర్ణం అనేది కంప్లీట్. అంటే కంప్లీట్గా మనసంతా దాని మీద పెడితే నువ్వు చూసింది గ్రహిస్తావు, విన్నది గ్రహిస్తావు. ఏదో చూసాం, ఒకసారి ఆడ కూర్చొని ఉంటాం, వీధిలో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సాయంత్రం అడిగామనుకోండి, ఈరోజు ఇటు ఎంతమంది వెళ్ళారు, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నాం అనుకోండి. కళ్ళతో చూసాం, చెప్పగలరా? చెప్పాలి, చెప్పలేం కదా. ఎందుకు? మనసు పెట్టి చూడాల. అలాగే చాలా మాటలు వింటాం, విన్నయన్నీ చెప్పలేం, ఎందుకంటే మనసు పెట్టి వినలా. మనసు పెట్టి వింటే చూసిందంతా, విన్నదంతా చెప్తాం. మనసు పెట్టి చూస్తే చూసిందంతా గుర్తుంటుంది, అంటే మెమరీలో పెట్టుకుంటాం. అందుకే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు ఉపమాన రీతిగా చెప్పినా అంటే వాళ్ళు మనసు పెట్టరు. మనసు ఎక్కడో ఉంటుంది, కళ్ళు మాత్రం చూస్తున్నాయి. మనసు ఎక్కడో ఉంటాయి, చెవులు మాత్రం వింటున్నాయి. ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది సభలో, సమావేశాలకు అన్నిటికీ వెళ్తారు కానీ మనసు పెట్టి వినరు, మనసు పెట్టి చూడరు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు, యూదులకున్న శాపం అదే. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు గ్రహింపరు అని చెప్పి, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి అంటే ఉపమాన రీతిగా బోధించడంలో రెండు భావాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి అర్థం చేయటానికి, ఒకటి ఇలా చెప్పినా వాళ్ళకి అర్థం కాకుండా పోవటానికి. ఇందాక చెప్పాను కదా, పక్కింటి వాళ్ళతో మనకు పగ ఉందని తెలిస్తే నువ్వు తిట్టింది ఎవరిని తిట్టావో ఏంటో వాడికి అర్థమైంది, తెలియపోతే చెప్పండి. అందుకే వాక్యం అర్థం కానోడికేమో ఉపమానంతో చెప్పినా వాడికి అర్థం కాదు, వాక్యం మీద శ్రద్ధ లేనోడికి. వాక్యం మీద శ్రద్ధ ఉన్నవాడికి ఉపమానంతో చెబితే బాగా అర్థమైంది. రెండు ఉన్నాయా? ఉపమానంతో చెబితే బాగా అర్థమయ్యే విషయం ఉంది,
ఉపమానంతో చెబితే అర్థం కాకుండా పోవటానికి కూడా అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, పిల్లి మీదో కుక్క మీదో పెట్టి తిట్టిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము ఏమంట స్టంట్ వేయాలా? హృదయం అంటే గుండె అనుకుంటున్నాం మనం, హృదయం వేరు. అసలు హృదయం గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. హృదయం ఏమందంట, నీకు బాగా కొవ్వు పట్టిందిరా, అందుకే ఏం మాట వినట్లేదంటాం. అంటే కొవ్వు పడితే ఎవడు లెక్క చేయడు. కొవ్వు ఎప్పుడు పట్టింది చెప్పాలి? కొవ్వు ఎప్పుడు పట్టింది? తిని కూర్చుంటే కొవ్వు పట్టింది. పని చేసేవాడు కొవ్వు పట్టిద్దా? కష్టపడేవాడు కొవ్వు పట్టదు. ఎవడికి పట్టింది కొవ్వు? తిని కూర్చునేవాడు, ఖాళీగా ఉన్నవాడికి కొవ్వు పట్టింది. ఖాళీగా ఉన్నవాడు కొవ్వు పడితే ఏ పని చేయలేడు, అన్నిట్లో నీరసం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, సోమరైపోతాడు. ఇక దేవుడి పనిలో కూడా సోమరి. వాళ్ళ హృదయము కొవ్వింది. అందుకే దేవుడి మాటలు వాడు హృదయంలోకి వెళ్ళాల. అందుకే ఏం చెప్పాడు? ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని. కన్నులారా చూసి అంట యేసుక్రీస్తు వారు రావటం, అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, అంతమందికి వాక్యం బోధించటం, ఇవన్నీ కళ్ళారా చూశారు వాళ్ళు. చెవులారా ఆయన మాటలన్నీ విన్నారు. కానీ లోపలికి వెళ్ళాలా హృదయంలోకి. ఎందుకు? హృదయం కొవ్వు బట్టి ఇవన్నీ లోపలికి వెళ్లకుండా ఉన్నాయంట. కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. నా వలన స్వస్థత అంటే ఆత్మీయమైన స్వస్థత, శరీర స్వస్థత కాదు. అంటే నేను చెప్పే మాటలు ఒక ఆత్మకి ఏమిస్తాయి? స్వస్థతనిస్తాయి. రక్తస్రావం కలిగిన స్త్రీకి ఆయన మాటలు స్వస్థతనిచ్చినాయి. ఇంకా పాపము చేయకు అన్నాడు. అంటే అంతకుముందు ఉన్న పాపాలన్నీ పోయినాయి. పక్షవాయువుతో వచ్చిన రోగిని ఏమన్నాడు? వెంటనే నీ పరుపెత్తుకొని నడు, నీ పాపములు క్షమించబడునుగాక అన్నాడు. అంటే ఆత్మస్వస్థతనిచ్చాడు. ఆయనకు అధికారం ఉంది. బతుకున్నప్పుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన అంగీకరించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు పాపక్షమాపణ. కానీ ఆయన భూమి మీద బతుకున్నప్పుడు ఆయన నోటి మాటతో నీ పాపములు క్షమించబడునుగాకంటే పోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటల్లో స్వస్థత ఉంది. అది వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం కొవ్వుబట్టిందంట. చాలామంది హృదయాలు కొవ్వుబట్టి వాక్యం ఎక్కదు. వాక్యం వాళ్ళకి ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే హృదయం కొవ్వింది. చెవులారా వింటున్నారా? మైక్లో వింటారు. కళ్ళారా చూస్తున్నారా? చూస్తున్నారు. అయినా ఎక్కదు వాక్యం. ఇలాంటి బ్యాచ్ ఈరోజు కూడా ఉంది. హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలిసి కొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అంటే యెషయా గారు ప్రవచనం చెప్పారు, అది ఇక్కడ నెరవేరుతుందంట. 6వ అధ్యాయము యెషయా గ్రంథం 9-10 వచనాలు చదవండి. యెషయా గ్రంథం ఎక్కడ చెప్పారు యెషయా గారు? ఎనిమిది నుంచి చదవండి. దేవుడు ఆ ప్రజల మధ్యకి ఎవరిని పంపాలి అని అడుగుతున్నాడు. మా నిమిత్తమై ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఎవరంటున్నారు? యెషయా గారు అంటున్నారు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, యోధా జనులతో ఇలా చెప్పని యెషయా గారితో చెప్తున్నాడు దేవుడు. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇప్పుడు యెషయా గారికి చెప్పాడు దేవుడు. వీళ్ళు చూస్తారు, వింటారు, కానీ వాళ్ళకి ఏ ఒక్క మొక్క ఎక్కకూడదు. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, వాళ్ళ చెవుల్లోకి ఏ మొక్క వెళ్ళకూడదు, వాళ్ళ హృదయంలోకి ఏ మొక్క వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అవిధేయులైపోయారు.
అదేంటి ప్రభువా, వాక్యం వింటే కదా వాడు మారతాడంటే, వాడు మారే టైపు కాదు. అందుకని వాళ్ళని సీలేసేయి. నీకు అర్థమైందా? ఇంకా సీలేసిన తర్వాత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు మోకాలేసి తపస్సు చేసినా నీకు ఒక్క మొక్క కూడా ఎక్కదు చెవుల్లోకి, చూసింది కూడా నమ్మలేరు. అంటే మనోనేత్రాలు వాళ్ళకి వెలిగించబడవు, ఓపెన్ అవ్వవు. చెవి మందమైందంటే చెవి ఏదో మందమైందని కాదు, చెవుడొచ్చిందని కాదు. ఆత్మీయ చెవి ద్వారా వాళ్ళకి విషయం ఎక్కదు. హృదయం కొవ్వు పట్టిందంటే గుండెని కాదు. హృదయంలో మనం చూసినవి విన్నవన్నీ స్టోర్ చేసుకుంటాం. అది ఆత్మ సంబంధించిన అవయవం అని గతంలో మనం నేర్చుకున్నాం హృదయం అంటే. ఇప్పుడు అది కొవ్వు పట్టిందంటే వాసింది, లోపల ప్లేస్ ఉండదు. హృదయంలో ప్లేస్ లేదు, చెవిలో నుంచి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి, బాహ్య సంబంధమైనవి కాదు. ఆత్మీయమైన నేత్రాలు గుడ్డొచ్చేసింది, ఇంకా చూడలేరు, వినలేరు. ఖాళీ ఉంటే హృదయంలో చేర్చుకుందామంటే హృదయం కొవ్వు బట్టి ఖాళీ లేదు. మూయించమని చెప్పాడు దేవుడు యెషయా గారితో. అప్పుడు యెషయా గారు ఎంతకాలం అయ్యా ఇది అని అడుగుతున్నాడు చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు అని నేను అడుగ్గా, అంటే యెషయా గారు అడిగాడు దేవుణ్ణి. ఆయన నివాసులు లేక పట్టణమును, మనుషులు లేక ఇండ్లును, పాడగు వరకును, దేశం బొత్తిగా బీడగు వరకును. ఎప్పటిదాకంట? నివాసులు లేక పట్టణం, మనుషులు లేక ఇళ్ళు, పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు. అంటే ప్రజలైతే ఉంటారు. ఇదంతా యెరూషలేము ప్రాంతంలో ఉన్న యూదుల గురించి మాట్లాడుతున్నమాట. అంటే యూదుల్లో పట్టణం అంతా ఉంటారు, కానీ దేవునికి పనికొచ్చేవారు ఉండరు. పట్టణంలో ఇళ్లలో మనుషులు ఉంటారు, కానీ దేవుని జనాంగం కనపడరు. అంటే పట్టణం బీడైపోయిందంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పొలం నిండా పంట ఉంది. ఏ పంట అంటే పిచ్చి కంప ఉంది, పనికొచ్చే పంట లేదు. దాన్ని ఏమంటాం? బీడు భూమి అంటాం. చెట్లు, చేమలు, చెత్త చెదారం, పిచ్చి కంపలు అన్నీ పొలం నిండా ఎకరాలు ఎకరాలు నిండుకొని ఉన్నాయి అనుకో. పొలం ఖాళీగా ఉందా? పంటతో ఉందా? చెప్పండి. ఏదో ఒక పంట ఉంది, ఖాళీగా లేదు. ఖాళీగా అంటే అసలు ఏ మొక్క మొలవకుండా ఉంటే అది ఖాళీ. కానీ పొలం నిండా ఏముంది? ఏదో ఒక పంట ఉంది, పనికొచ్చే పంట కాదు. దేవుడికి కావలసిన పంట ఏది? దేవుని భక్తులు ఉండాల్సిన నివాసం. అది యెరూషలేములో ఉండాలి. నివాసులు భక్తులైన వారు ఆ ఇళ్లలో ఉండాలి. ఆ పట్టణం అంతా భక్తులతో నిండి ఉండాలి. అప్పుడు అది సస్యశ్యామలంగా ఉన్న ఒక తోట. కానీ ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ సమయంలో మనుషులందరూ ఎలా ఉంటారంటే, భక్తులంటూ ఎవడు కనపడరు. కానీ వీళ్ళందరూ చలామణి అవుతారు, భక్తులుగానే చలామణి అవుతారు. శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దుకాయలు కానీ, ఇవి సుంకర్లు కానీ, వీళ్ళంతా భక్తులుగా కనపడతారు. యూదులు కూడా భక్తులుగానే కనపడతారు. అక్కడ యెరూషలేములో బలులు అర్పించబడుతున్నాయి, బేరసారాలు జరుగుతున్నాయి, యథావిధిగా అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో భక్తులంటూ వాడు ఎవడో కనపడ్డా. అంటే భక్తిహీనులుగా యెరూషలేములో ఉన్న ప్రజలందరూ మారిపోయే వరకు వాళ్ళ కళ్ళు మూయించు, వాళ్ళ చెవులు మూయించు, వాళ్ళ హృదయం కొవ్వు చెయ్యి అని సీలయించాడు యెషయా గారి ద్వారా. ఎప్పటి నుంచి? యెషయా గారి కాలం తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పి ఆయన వెళ్ళిపోయే వరకు, పరిశుద్ధాత్మ వచ్చే వరకు చాలామంది హృదయాలకు సీలు పడిపోయింది. కొంతమందికి మాత్రమే దేవుని వాక్యం అనుగ్రహించబడింది. ఈరోజు కూడా సమాజంలో ఎంతోమంది వింటున్నారు, కానీ కొంతమందికి మాత్రమే ఆ సీలు ఓపెన్ చేయబడింది. మిగతా వారికి ఏమైంది? వాళ్ళ హృదయాలు సీలు వేయబడినాయి, వారి మనోనేత్రాలు మోయబడ్డాయి, వాళ్ళ చెవులు మందమైపోయినాయి. వినపడింది కానీ వాక్యం అర్థం కాదు. చూస్తారు కానీ ఇది పరలోక సంబంధమైన విషయం అని గ్రహించరు. హృదయంలో చేర్చుకుందామంటే హృదయంలో ఖాళీ ఉండదు, ఎందుకంటే చెత్త అంతా లోపల ఉంటుంది. ఆ రోజు యెషయా గారు చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తు వారి కాలంలో నెరవేరుచున్నది అని చెప్పాడు. ఎప్పటి వరకు? ఇంకా 12వ వచనం. యెహోవా మనుషులను దూరముగా తీసుకుపోయి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను.
యెహోవా మనుషులను దూరముగా తీసుకుపోయినందున దేశములో నిర్జలమైన స్థలమును విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినను అదియును నాశనమగును. అంటే దావీదు గారి ద్వారా ఉన్న శేషం విడువబడింది కొంచెం, అది కూడా పాడైద్ది, కానీ అందులో కొంచెం మిగిలిద్ది. ఎందుకంటే అందులో నుంచి యేసుక్రీస్తు వారు రావాలి, ఆయన డెవలప్ చేయాలి. అదే చెప్పాడు కింద. సింధూర మస్తకి వృక్షములో నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. చిగురు పుట్టును. ఎవరు చిగురు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఆ తర్వాత అర్థమైంది. అప్పటి వరకు వాళ్ళ హృదయాలు కొవ్వు చేసినాయి, వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి, వాళ్ళ చెవులు మూయబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిలో చెప్పినా కొంతమందికి అర్థం కాలేదు, ఉపమాన రీతిలో చెబితే కొంతమందికి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? అనుగ్రహించబడిన వారికి అర్థమైంది, అనుగ్రహించబడని వారికి ఏమీ అర్థం కాదు. వాస్తవంగా ఉపమానంలో చెప్తే అర్థం కావాలి, అయినా అర్థం కాలేదంటే అదిగో యెషయా గారు సీలేసిన ఆ సీలు వాళ్ళకి ఉంది అని అర్థం. ఎన్నో వచనం? మత్తయి సువార్త మళ్ళీ చదవండి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. శిష్యులతో చెప్తున్నాడండి, అక్కడ చూసి గ్రహించిన వారికి చెప్తున్నాడు. ఏమని? మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 23, 24 వచనాలు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూడకయు మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరియు చూడకయు వినగోరియు వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో. అంటే అక్కడ చెప్పలా, ఎక్కడ చెప్పాడు? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు, ఇశ్రాయేలుకి రక్షణ ఇస్తారు, ఎన్నో మహత్కార్యాలు అద్భుతాలు ఇవన్నీ చేస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఆది కాండం నుంచి ఎంతోమంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటే, ఇదిగో మా తర్వాత కాలంలో జరిగిద్ది, మా కాలంలో జరిగిద్దని ఏ తరంలో ఆ తరం వాళ్ళు వస్తాడేమో చూద్దామేమో, వస్తాడేమో చూస్తామో అనే ఆశతో ఎదురు చూశారు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తాడు అన్న విషయం భక్తులందరికీ తెలుసు. పాత నిబంధన భక్తులకి వాళ్ళు వస్తాడు, మా రాజుని మేము చూస్తాం, మా రాజుతో మేము గడుపుతాం అనే ఆలోచనలో ఉన్నారు. ఏ తరానికి ఆ తరం. కానీ వాళ్ళ తరంలో ఆయన రాల. అందుకే వాళ్ళ గురించి ఇక్కడ రాజులు అనే పదం ఒకటి ఎక్స్ట్రా చేరింది. మత్తయిలో చూచుచున్నవారు అనేక మంది ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఎంతోమంది ఎదురు చూశారు, వాళ్ళు చూసిన కాలంలో ఏం రాలేదు, ఇప్పుడు మీరున్న తరంలో నేను వచ్చాను, నన్ను చూడాలని ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది రాజులు ఎదురు చూశారు. కానీ వాళ్ళ కాలంలో నేను రాలేదు కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. అర్థమైందా? క్రీస్తు శకంలో ఆయన వస్తే క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారనమాట. యేసుక్రీస్తు వారు వస్తారని. కానీ వాళ్ళ కాలంలో అయినా రాలేదు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఎంతో ధన్యులు, మీకంటే ముందున్న వాళ్ళు చాలామంది ఆశపడ్డారు కానీ వాళ్ళకి ధన్యత లేదు అని చెప్పాడు. ఎంత సంబరం, వాళ్ళకి సంకలు కొట్టుకోవాలి చెప్పండి కదా. రైట్. సమయం సరిపోదేమో.
విత్తువాని ఉపమానం చూద్దాం. 17వ వచనం 18. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీళ్ళకి భావాన్ని చెప్తున్నాడు, జనంలో ఉన్నప్పుడు ఉపమానమే చెప్పాడు. ఏం చెప్పాడు ఉపమానం? విత్తువాని గూర్చిన ఉపమానం. ఉపమానం ఏం చెప్పాడు? మీరు ఇక్కడే ఉన్నారు, చూస్తున్నారు, వింటున్నారు కానీ గ్రహించట్లా. ఉపమానం ఏం చెప్పాడు? విత్తువాని గూర్చిన ఉపమానం. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. 4 రకాల విత్తనాలు 4 ప్రాంతాల్లో పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలు 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఎదిగినాయి. ఇది ఉపమానం. ఇప్పుడు ఉపమానం చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది. ఓ విత్తనాలు చల్లాడు, ఆ విత్తనాలు ఇలా ఉన్నాయి, ఈ విత్తనాలు ఇలా ఉన్నాయి, ఈ విత్తనాలు, అంతవరకే అర్థమైంది. కానీ అందులో భావం దేని గురించి చెప్పాడనేది అర్థం కాదు. మీకు అనుగ్రహించబడింది కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఓపెన్గాని, శిష్యులతో చెప్తున్నాడు భావం. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అర్థమైందా? 4 రకాల ప్రజలు ఉంటారు సమాజంలో. పబ్లిక్ మీటింగే పెట్టామనుకోండి, పెట్టినప్పుడు అందులో 4 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి వాక్యం భలే చెప్పాడు అంటాడు, అయిపోయింది. మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళకపోగానే చెప్పండి, అసలు ఒక్క మొక్క కూడా వాళ్ళ లోపల తెల్లారి అడగండి ఉండదు వాక్యం. ఎందుకంటే ఆ సమయంలో విన్నాడు, కానీ పక్షి వచ్చి ఎత్తుకుపోయినాయి విత్తనాన్ని. అంటే త్రోవ పక్కన పడిన బ్యాచ్ ఇది. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లకి వెళ్ళి ఉంటాం, ఎన్నోసార్లు వాక్యం విని ఉంటాం. త్రోవ పక్కన పడిన విత్తనాలుగా తీసి అవతల పడేసి వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. మారామా? చెప్పండి, మారామా? ఎంతోమంది విన్నారు, ఎంతోమంది వింటున్నారు, కానీ మారట్లేదంటే వీళ్ళంతా త్రోవ పక్క బ్యాచ్ అని అర్థం. ఎక్కువ మంది ఉన్నారా త్రోవ పక్క పడిన బ్యాచ్ కదా? ఊళ్ళో చాలామంది వాక్యం వింటున్నారు, కానీ విన్న వాక్యం వాళ్ళలో ఫలించట్లా. పక్షి వచ్చి ఎత్తుకుపోతున్నాడు. పక్షి అంటే సాతానుగాడు. పక్షి అంటే సాతానుగాడు. వాడొచ్చి ఎత్తుకుపోతాడు. ఎందుకంటే వాక్యం వాడికి అవసరం లేదు. వాక్యం వాడికి అవసరం లేదు. వాక్యం అంటే విత్తనం. విత్తనాన్ని వాక్యంతో పోల్చాడు. వాక్యం వాడికి అవసరం లేదు. కానీ నువ్వు బాగుపడకుండా చేయటానికి నీ దగ్గర వాక్యం ఉండనీడు. అర్థమైందా? వాక్యం నీ దగ్గర ఉండనివ్వడు. ఎందుకంటే నువ్వు ఉంటే, వాక్యం ఉంటే నువ్వు ఎక్కడ బాగుపడిపోతావని వెంటనే తీసుకెళ్ళిపోతాడు. విత్తనం పడగానే మట్టిలోకి వెళ్ళాలి. మట్టిలోకి వెళ్తే వాడు తీసుకెళ్ళలేడు. పక్కన పడింది, బయటే ఉంది కాబట్టి పక్షికి ఈజీగా కనపడుతుంది. కాబట్టి సాతానుగాడు ఈజీగా తీసుకెళ్ళిపోయాడు. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రెండో బ్యాచ్ 20వ వచనం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే. రెండో బ్యాచ్ కొద్దిగా తక్కువ మంది ఉంటారు. వాక్యం అన్నాడు, భలే ఉంది, కరెక్ట్గా ఇలాగే ఉండాలి అనుకుంటాడు, హృదయంలో పెట్టుకుంటాడు, కానీ ఎదుగుతాడు. కొద్ది రోజులు వస్తాడు, బాప్తీసం తీసుకుంటాడు, బాగుంటాడు. వినండి, వాక్యం విన్నాడు, హృదయంలో చేర్చుకున్నాడు. త్రోవ పక్కన పడ్డాడు, లోపలికి పోవాలా, వాడు పక్షి వచ్చి ఎత్తుపడాడు. వీడు హృదయంలో చేర్చుకున్నాడు, హృదయంలో వాక్యం మొలకెత్తింది, వాక్యానుసారంగా బతకాలి అనుకున్నాడు. వాక్యం మొలకెత్తి పెరుగుతుంది. మొక్క పెరుగుతున్న సమయంలో కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. వాక్యానుసారంగా బతికితే ఏమైంది? అప్పటి వరకు అబద్ధాలాడో, మోసం చేసో, ఎవరినో దగా చేసో, ఏదో ఒకటి చేసి మొత్తానికి 4 రూపాయలు ఇంటికి తెచ్చుకునేవాడు, సంపాదించుకునేవాడు, హ్యాపీగా బతికేవాడు. ఇప్పుడు వాక్యం విన్నాడు కాబట్టి నేను చేయకూడదు, యథార్థంగా ఉండాలి, లంచాలు తీసుకోకూడదు, మోసం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలని వాక్యానుసారంగా బతుకుతుంటే ఏమొస్తాయి? అంతకుముందు మోసం చేసి సంపాదించావు, ఈజీగా కుటుంబం గడిచిపోయింది. ఇప్పుడు నిజాయితీగా ఉండాలి కాబట్టి, వాక్యం నీలో ఉంది కాబట్టి, కరెక్ట్గా ఉండాలనుకున్నావు కాబట్టి శ్రమ వచ్చింది.
ఆ శ్రమలో నువ్వు ఓర్చుకొని తట్టుకుంటే దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇస్తాడు. కానీ అక్కడే పడిపోతాడు. అందుకే వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. అంటే ఏమైంది? వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన రాగానే అభ్యంతరపడ్డాడు. ఇది మన వల్ల ఏది కాదు, వర్కౌట్ అవ్వదలేదు, మనకెందుకు లేనిపోయిన వాళ్ళని వెళ్ళిపోతాడు. వీడెవడంట? ముండ్ల పొదల్లో రాతి నేలను పడినవాడు అనమాట. అంటే చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాడు కాబట్టి కొంచెం వేరు ఎదిగింది. ఎదుగుతుండగానే బండలాంటి సమస్య వచ్చింది. వేరు కిందకు తన్నట్ల బండ సమస్య వచ్చింది. అంటే హింస ఇవన్నీ రాగానే అంటే బండ అడ్డు తగిలింది. అడ్డు తగిలితే ఏం చేయాలి? తన్నుకొని వెళ్ళాలి. కానీ వెళ్ళలేదు, ఎందుకంటే బలం సరిపోట్లా. అందుకని ఎండిపోయింది. పైన ఎండ రాగానే హింస రాగానే ఆ మొక్క ఎండిపోయింది. ఇది రెండో బ్యాచ్. వాక్యం అంటారు, చాలామంది చూశారా, బాప్తీసం తీసుకుంటారు, కొన్ని సమస్యల వల్ల మధ్యలో ఏమవుతారు? వెళ్ళిపోతారు. పూర్ణయ్య గారు అటు అయిపోయి కదా వచ్చాడా, ఎగబడి తీసుకున్నాడు. ఏమయ్యాడు? మా అమ్మాయి ఎట్టండి, మా అల్లుడు ఎట్టండి, మా మనవాడు ఎట్టండి, వెళ్ళిపోయాడు. ఇంక అన్ని అలవాట్లకి బానిసలు అయిపోతారు. ఈ టైపు ఎవరు వీళ్ళు చెప్పండి? చాలా మన్ను లేని రాతి నేల పడినవాడు. అంటే కొద్ది రోజులు వాక్యంలో ఉంటాడు, వాక్యం కోసం ఏదైనా చేయాలనుకుంటాడు, కానీ సమస్యలు లాగానే వెళ్ళిపోతాడు. మూడో బ్యాచ్ ముళ్ళ పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడును నిష్ఫలుడును. వాక్యం విన్నాడు, గ్రహించాడు, అలా సాగిపోతూ ఉన్నాడు. ఎదుగుతుంది. ఈ లోపు అణిచేసినవి కొన్ని వచ్చి, ముళ్ళ పొదలు వచ్చి అణిచేసినవి. ఏంటవి ముళ్ళ పొదల లాంటి సమస్యలు? అంటే ఈ లోకములో సంబంధమైన ఐహిక విచారం, ఈ లోక సంబంధమైన సమస్యలు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి డబ్బులు కూడబెట్టాలి, చదువులు చదివించాలి, ఉద్యోగాలు చేయించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ ఆలోచించుకొని దేవుడికి దూరం అయిపోతారు. ఇవన్నీ ఏంటి అంటే ముళ్ళ పొదల లాంటి సమస్యలు. నారు పోసినోడు నీరు పోయాడంటే పోతాడు. ఎప్పుడు? నువ్వు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు. నీ గురించి నువ్వే ఆలోచించుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీకు అర్థమవుతుందా? నీ గురించి నువ్వు ఆలోచించుకో, నిర్ణయాలు తీసుకో, సంపాదించుకో, హ్యాపీగా బతికే. చచ్చిపోయిన తర్వాత ఏముండదు, ఇక నరకమే. అదే దేవుడి మీద ఆనుకొని ఆయన చూసుకుంటాడులే, ముందు ఆయన పని చేద్దాం, ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుదాం, అన్నీ ఆయన చూసుకుంటాడు. నన్ను కన్న తండ్రి, ఆయనలోకి నేను వచ్చాను, ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నాను, ఆయన కాకపోతే నా బాగోగులు ఎవరు చూస్తారని ఆయన మీద ఆధారపడ్డాం అనుకో, అలా నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా మానేయకూడదు. అప్పుడు నీకు అన్ని సమృద్ధిగా ఆయనే అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడే బ్యాలెన్స్ తప్పి ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనంతో మోసపోయి ఏం చేస్తాం? ముళ్ళకంపలు అణిచేసినట్టుగా అణిచేస్తాం. మొక్క అయితే ఎదుగుతుంది బాగానే, ఈ ముళ్ళకంపలు వచ్చి అణిచేసినాయి. దాంతో ఏమైపోయాడు? ఈడు కూడా ఫలం లేకుండా పోయాడు. అంటే 3 విత్తనాలు ఏమైపోయినాయి? నిష్ఫలం అయిపోయినాయి. విత్తనం పాడైపోయింది. ఒకటేమో ఎత్తుకుపోయింది పక్షి, 2 చాలా మన్ను లేదు కాబట్టి ఈ లోక సంబంధమైన హింసలు, అవమానాలు ఇవన్నీ రాగానే అది ఎండిపోయింది. 3వది ముళ్ళకంపలు అని చేసింది. అంటే నీ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనంతో మోసపోవటం, ఇవన్నిటి వలన నువ్వు దూరం అయిపోయావు. ఇక 4వ వాళ్ళు ఎవరు? మంచి నేలను విత్తబడినవాడు. అంటే దేవునికే ప్రాధాన్యత ఇచ్చి బతికితే వాక్యం కొరకే బతకాలి, వాక్యం కొరకే చావాలి. ఇక్కడ బతికితే 70-80 ఏళ్ళు బతుకుతాం. ఆ తర్వాత శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే మహాభాగ్యం ఉంటుంది. కాబట్టి కష్టమైనా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుడు చూసుకుంటాడు నా సంగతి అని పూర్తిగా దేవుడి మీద ఆధారపడితే నీ కెపాసిటీని బట్టి, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి 100 రెట్లు ఫలించేవాడు 100 రెట్లు ఫలిస్తాడు, 60 రెట్లు ఫలించేవాడు 60 రెట్లు ఫలిస్తాడు, 30 రెట్లు ఫలించేవాడు. అంటే అందరూ సమానమే నీ సామర్థ్యాన్ని బట్టి. అందరూ 100 రెట్ల కాదు. ఒక్కొక్కడు టాలెంట్ ఎక్కువగా ఉంటుంది, వాడు ఎక్కువ మందిని సంపాదించు. ఇంకో టాలెంట్ తక్కువ ఉంటుంది, వాడు 60 మందిని సంపాదించు. ఇంకోవాడు 30 మందిని వాడికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి 30 మంది 100%. వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి 60% వాడి సామర్థ్యాన్ని బట్టి అది 100%.
ఇంకా 100కి 100 అంటే పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి వారి కెపాసిటీ 100 మందిని సంపాదించే కెపాసిటీ పర్సెంట్ ఊరక. అర్థమైందా? 30 తక్కువ, 60 ఇంకా కొద్దిగా ఎక్కువ, 100 ఇంకా ఎక్కువ కాదు. నీ సామర్థ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు, వీటిని బట్టి నువ్వు 30 సంపాదిస్తే నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మ, పూర్ణ శక్తిని ఉపయోగించిన 30 కంటే నువ్వు ఎక్కువ సంపాదించలేవు. అది చాలు దేవుడికి. ఎందుకంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా, పూర్తిగా నా కోసం మనసంతా నా మీద పెట్టి తన కష్టం అంతా నా కోసం సమర్పించాడా లేదనేది దేవుడు చూస్తాడు. కాబట్టి 30 కానీ తక్కువగా చూడడు. ఎప్పుడు మంచి నేలను అంటే నీ హృదయం ఖాళీ చేసుకొని లోపల ఉన్న చెత్త అంతా తీసేసుకొని, అంతకుముందు లోకంలో ఉన్న చెత్త అంతా హృదయంలో పెట్టుకుంటాంగా, ఇదంతా తీసుకొని కేవలం వాక్యాన్నే లోపల పెట్టుకొని వాక్యానుసారంగా మనం బతుకుతుంటే ఆటోమేటిక్గా మన శరీరం పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని పనులు చేస్తాం. కాబట్టి అప్పుడు శాశ్వత కాలం నిత్య జీవంలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడు. అంటే విత్తనాల ఉపమానం ఏంటంటే మంచి నేలను విత్తబడిన విత్తనంగా ఉండాలి. అంటే మన హృదయాన్ని పూర్తిగా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అన్నట్టుగా పూర్తిగా దేవునికి ఇచ్చేయాలి. ప్రియుడు ప్రియురాలు అనుకుంటారు, హృదయం అంతా నువ్వే కదా. ఏమని పాటది? హృదయం, నా హృదయం ఎక్కడ ఉన్నది, నీ దగ్గరే ఉంది అని అన్నట్టుగా దేవుడి దగ్గర ఉండాలి హృదయం. అప్పుడు దేవుడు దాన్ని వాడుకుంటాడు. అప్పుడు నువ్వు పరిపూర్ణ స్థితిలోని 100% సక్సెస్ అవుతావు. ఉపమానం, విత్తువాని ఉపమానంలోని భావం యేసుక్రీస్తు వారు తన శిష్యులకి తెలియచేశాడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. ఓకే, మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. 23వ వచనం వరకు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ కుమారుడు ఉపమానం లేక ఏమీ బోధించలేదు. దానిలోనే 2 విషయాలు దాగున్నాయి. ఒకటి, యెషయా గారు మరి యూదుల కొరకు దేవుడు చెప్పిన మాటను బట్టి వారి హృదయాలు మూసివేశాడు. నాయన, మీ కుమారుడు జన్మించి వారికి బోధించినా కానీ వారికి అర్థం కాకుండా వారి హృదయాలు మూశారు. కావాలని దేవుడు మూయలేదు, కానీ వారి హృదయాలు కొవ్వు చేసినవి కనుక వారికి అర్థం కాకుండా చేశారు. అదే మీ ఇష్టానుసారంగా బతకాలి అనుకొని మీకు తన హృదయాన్ని అప్పగించిన వారి మనోనేత్రాలు వెలిగించి వారికి మీ వాక్యం అర్థమగు రీతిన వారికి అనుగ్రహించబడింది అని యేసుక్రీస్తు వారు తెలియచేసిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈనాడు మేము కూడా మా హృదయమంతా మీకు సమర్పించి మీ కుమారుని మాటలు మనసంతా పెట్టి హృదయంలో చేర్చుకొని 100 60 30 ఫలించటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, మీ మాటలు విని చెవులు మందం చేసుకోకుండా, మీ వాక్యాన్ని చూచి మా కళ్ళు గుడ్డివి చేసుకోకుండా, మా మనోనేత్రాలు వెలిగించుకొని మా ఆత్మీయమైన చెవులను రిక్కించి మీ మాటలు విని మా హృదయంలో చేర్చుకొని శరీరమునంతా పూర్ణ శక్తితో మీ కార్యక్రమాలు చేయడానికి నడిపించే సామర్థ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు.